ఇక మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మనం చూసాం వైసీపీ హయాంలో సతీష్ గారు ఉండవల్లి కరకట్ట నివాసం వద్దకు వెళ్లి చంద్రబాబు నివాసం దగ్గరికి వెళ్లి ఆయన చేసిన హడావడి కేసు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి వచ్చింది. అలాగే గతంలో అగ్రిగోల్డ్ కుంభకోణానికి సంబంధించి కూడా జోగి రమేష్ ఆ వివాదంలో ఉన్నారు. కానీ ఇది అటువంటి కేసు కాదు, కుటుంబం విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇష్యూ. ఇది ఇప్పుడు గృహ హింస కేసు, అలాగే హత్యాయత్నం కేసు. వాళ్ళ కోడలే జోగి రమేష్ కుటుంబ సభ్యుల మీద పెట్టిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి సతీష్ గారు? అసలు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన భార్య శకుంతల, కొడుకు రాజీవ్, ప్రియాంకతో సహా కుటుంబంలో మొత్తం 11 మంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. ఆ ఎఫ్ఐఆర్ లో కూడా పొందుపరిచిన అంశాలు ఏంటంటే మోసం, హత్యాయత్నం, వరకట్న వేధింపులు, గృహహింస, ఈ సెక్షన్ల కింద కేసులు ఇప్పుడు బుక్ చేశారు. ఇష్యూ ఏంటంటే, ఒక రకంగా జోగి రమేష్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత. మనకు తెలుసు, కొద్ది రోజుల కిందట ఆయన ఇంటి పైన ఒక దాడి జరగటం, అది కూడా కొంత దుమారం రేపింది. ఇష్యూస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అంతకుముందు జోగి రమేష్ కొన్ని వ్యాఖ్యలు చేయటం, చంద్రబాబు ఇంటికి ముందుకు వెళ్లి సవాలు విసిరి అక్కడ గందరగోళం సృష్టించటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే ఈ లిక్కర్ స్కామ్, ఈ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా కొంత జోగి రమేష్ పేరు ప్రముఖంగా రావటం, అది కొద్ది రోజులు కొంత దుమారానికి కారణమైంది. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇది ప్యూర్ గా ఫ్యామిలీ మ్యాటర్, ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటరే. ఫ్యామిలీ మ్యాటర్ ఏంటి, కోడలు మేఘన జోగి రమేష్ కుటుంబం పైన ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేసిన అంశాలు ఏంటంటే, తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు అని అత్తింటి వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేఘన అనే ఆమె జోగి రమేష్ కోడలు. అలాగే తనను అంతమొందించేందుకు హత్యాయత్నాన్ని కూడా పాల్పడ్డారు, తనను నమ్మించి మోసం చేశారు, ఇంట్లో గృహహింసను ఎదుర్కొన్నట్టు ఆమె పోలీసులకి కంప్లైంట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసు అయితే నమోదైంది. పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే, ఈ మేఘన ఆమెది తెలంగాణలో సూర్యాపేట, షీఈస్ బిలాంగ్స్ టు సూర్యాపేట. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ కి, తర్వాత ఈ తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనాకి మే 2025 మే 28 వివాహం అయింది. అంటే దాదాపు ఏడాది అయింది, ఈ మధ్య కాలం ఏడాది అయింది పెళ్ళయి. అప్పుడే ఈ గొడవలు అనేవి మొదలయ్యాయి. మరిది రోహిత్ అంటే జోగి రమేష్ రెండవ తనయుడు, ఆడపడుచు ప్రియాంక, రెండో కోడలు ప్రియాంక, అలాగే జోగి సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేష్, పండు, జోగి రమేష్ బావమరిది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఈ నమోదైన నేపథ్యంలో వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి సెక్షన్లు కూడా అన్ని మనం చూస్తే హత్యాయత్నం, వరకట్నం, వేధింపులు, గృహహింస కింద కేసు అయితే బుక్ చేశారు. ఇది కేసు బుక్ చేయడం అనేది ఒక వార్త మాజీ మంత్రి పైన, కానీ ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. ఇలాంటివి ఏంటంటే, ఇప్పుడు కేసు నమోదు చేయడం అనేది ఒకటి, మనం గతంలో కూడా చూసాం. అంతకుముందు ఇప్పుడైతే సెక్షన్స్ కొంచెం ఇదయ్యాయి, కానీ 498A మనం చూసాం గృహహింసకు సంబంధించి. ఈ సెక్షన్స్ లోని కొందరు మిస్యూజ్ చేసిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అందుకు ఇప్పుడు ఇది మిస్యూజ్ అని నేను అనటం లేదు, ఎందుకంటే ఇది దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేటప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే, దాదాపు ఇంకా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచన ఏదైనా ఉందనుకోండి, ఇక అందరి పేర్లు రాసే పరిస్థితి కూడా ఉంటుంది. ఒకటి. రెండోది, మేఘనా ఫిర్యాదు చేస్తున్నట్టుగా నిజంగానే వీళ్ళందరూ కలిసి ఆమెకి ఇబ్బంది పెట్టి కూడా ఉండవచ్చు. ఇందులో బొమ్మపరుచున్నట్టుగా ఈ 2 యాంగిల్స్ ఉన్నాయి. కానీ దీనికి అందుకే ఆధారాలు ఉండాలి. అవును, ఆధారాలు ఉండాలి ఖచ్చితంగా. కేసు అయితే సెక్షన్ కింద నమోదైంది కాబట్టి జోగి రమేష్ పని అయిపోయిందని అనలేం. ఒకటి, ఆధారాలు ఉండాలి. 2, ఆమె ఇంటెన్షనల్ గా పెట్టిందా, నిజంగా వీళ్ళు ఆ విధంగా ఆ పట్ల ప్రవర్తించారా అనేది దర్యాప్తులు తేలుతుంది. డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ హెరాస్మెంట్, చీటింగ్, అటెంప్ట్ టు మర్డర్, అవును, చాలా పెద్ద సెక్షన్. అందుకు జోగి రమేష్ మాజీ మంత్రి కాబట్టి ఇది కొంచెం వాళ్ళకి టఫ్ ఇష్యూనే పొలిటికల్ గా, కానీ ఇంకా తేలాల్సి ఉంది. ఆమె పెట్టిన ఫిర్యాదులో ప్రస్తావించినట్టుగా ఆమె ఇల్ ఇంటెన్షన్ ఉందా, నిజంగానే వీళ్ళు చేశారా, చేసిన వాళ్ళు కొందరా, మిగతా వాళ్ళు కొందరిని ఆమె ఏమైనా యాడ్ చేశారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఏదేమైనా రాజకీయంగా కొంత సమస్య ఇది, కానీ ఒక రకంగా ఇది కుటుంబంగా అంతర్గత వ్యవహారమే. కానీ ఈ ఇష్యూ అనేది ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ వరకు వచ్చిన తర్వాత. మాజీ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఇది వార్తల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే, రాజకీయంగా టీడీపీ వర్సెస్ వైసీపీ నువ్వా నేను అన్నట్టుగా ఉంటాయి కాబట్టి, టీడీపీలో ఏదైనా పరిణామం చేసిన వైసీపీ అదే రీతిలో రెస్పాండ్ అవుతుంది, అలాగే వైసీపీలో ఏదైనా టీడీపీ కూడా రెస్పాండ్ అవుతుంది.
కానీ ఏంటంటే లార్జర్ సెన్స్ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని వివాదాలు అయితే వెంటాడుతున్నాయి. మనకు తెలుసు శ్రీకాకుళంలో సిద్దిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం అంశం చూసాము. అంతకు ముందు అంబటి రాంబాబు, లేటెస్ట్ గా జోగి రమేష్, ఇవన్నీ కూడా కొంత ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. మరి వీటిని రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇందులో తప్పుపట్టడానికి మనం లేదు. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా చేసినవే. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహారం ఏంటో అర్థమైపోయింది కదా, యథా రాజా తథా ప్రధాని జగన్ మీద కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సరే, ఇంక రాజకీయంగా సోషల్ మీడియాలో ఇలాగే ఉంటాయి, ఈ విధంగానే మాట్లాడతారు. కానీ ఇంక పార్టీకి దీనికి సంబంధం ఉండదు, ఇది వీళ్ళు అంతర్గత వ్యవహారం. నిజంగా జోగి రమేష్ తప్పు చేస్తే రేపొద్దున ఆధారాలు ఉంటే జోగి రమేష్ తప్పించుకోలేరు కదా. తమ్మినేని సీతారాం ఎబ్స్కాండ్ అయిపోయిన వాతావరణం క్రియేట్ అయింది. రెండు ఇప్పుడు సిద్దిరి అప్పలరాజు వ్యవహారం చూసాం. ఏది దాగదు. కానీ ఇదంతా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ కాన్షియన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు తప్పులకి పాల్పడిన వ్యవహారాలు. అందుకు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దీన్ని ఆపాదించలేం.